కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. చాలామంది మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏ విధంగా చేసుకోవచ్చు, ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఎస్పెషల్లీ యూనివర్స్ కాన్సెప్ట్కి వచ్చరికి ప్రతి ఒక్కరు మనల్ని ఎండ్ ఆఫ్ ద డే మనీ గురించి అడుగుతూ ఉంటారు. మేము ఇచ్చింది మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మనీ మా దగ్గరికి తిరిగి రావాలన్నా, మేము అట్రాక్ట్ చేయాలన్నా ఏ విధంగా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఒకసారి వాళ్ళ గురించి. జనరల్గా మనం మనీ గురించి మన యొక్క వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవడం మాత్రమే కాదు, మనీ మీద మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఏర్పరచుకోవాలి. సో ఈ రెస్పెక్ట్తో పాటుగా కొన్ని విషయాల మీద మనం అవగాహన కల్పించుకొని ఉన్నట్లయితే డబ్బు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డబ్బుని ఇచ్చేటప్పుడు తిట్టుకుంటూ బాధపడుతూ ఇస్తుంటారు. తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఒక డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఇస్తూ ఉంటారు. అది ఏమవుతుందంటే ఆ డబ్బుని మనం ఇచ్చేటప్పుడు మనం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఇస్తాం. కానీ డబ్బుని కానీ ఎవరినైనా కానీ మనం పంపించేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ హ్యాపీగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. తిరిగి రామ్మా అని చెప్తూ మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. అంటే దాని మీద మనం ఒక ప్రేమ అనే దానిని పెంచుకుని ఇవ్వగలిగినప్పుడు అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. సో ఇదే దాంట్లో మనీని అట్రాక్ట్ చేయడానికి ఐఎమ్ రెడీ టు రిసీవ్ ద మనీ. నేను డబ్బుని నిరంతరం ఆకర్షిస్తున్నాను, పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి కాన్సెప్ట్ని మనం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మన దగ్గరికి డబ్బు వస్తుందండి. సో ఇదే విషయం మీద మీకు ఒక మేనిఫెస్టేషన్ చేయడానికి ఒక సింబల్ చెప్తాను. ఆ సింబల్ని మనము విజువలైజేషన్ అంటే అదే సింబల్ని మనం గుర్తుపెట్టుకొని మెడిటేషన్ చేసేటప్పుడు దానినే మనం మేనిఫెస్ట్ చేసినట్లయితే డబ్బు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. సో దీనిని మనము ఈ సింబల్ రాయడానికి మనకు కావాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ పెన్. ఓకే, గ్రీన్ పెన్నే ఎందుకు వాడాలి మనము అని అంటే మన యొక్క అనాహత చక్ర లవ్ అండ్ ఎఫెక్షన్ తెలియజేస్తుంది కదా. సో అంటే డబ్బు పట్ల మనకున్నటువంటి ప్రేమను మనం వ్యక్తపరుస్తూ దాని మీద మనం పూర్తి ప్రేమను మనం గౌరవాన్ని ప్రదర్శిస్తూ మనం దీనిని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో చూడండి, ఈ యొక్క సింబలు మనకి చాలా బాగా మనీని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ సింబల్ని మనము మేనిఫెస్ట్ చేసుకుని చక్కగా మనం మెడిటేషన్లో కూర్చున్నట్లయితే మనీని అట్రాక్ట్ చేసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నావు, డబ్బు సంపదలను ఆకర్షించి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, పరిపూర్ణంగా ఉన్నావు అని అనుకుంటూ నువ్వు మనసులో అనుకుని నేను నిరంతరం డబ్బు సంపదతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతున్నాను అని మనసులో అనుకొని ఈ సింబల్ని కానీ మీరు ఊహించుకుని కానీ మెడిటేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనీ వస్తుందండి. సో దీనిని కేవలం గ్రీన్ పెన్తోనే చేయాలి. అంటే డబ్బు పట్ల మనకున్నటువంటి ద్వేషాలను వదిలేసి డబ్బు పట్ల మనం ప్రేమను వ్యక్తపరుస్తూ డబ్బు ఉన్న వాళ్ళ పట్ల అసూయను తీసేసి మనం ఎదగాలి అనేటటువంటి కాన్సెప్ట్ని పెట్టుకుంటూ సో అదేవిధంగా దీనిని చేసిన తర్వాత దెన్ యూ కెన్ బర్న్ ఇట్. ఓకే, బర్న్ చేయడం ఇష్టం లేని వాళ్ళు యూ కెన్ కీప్ ఎ సైడ్, రెండూ చేసుకోవచ్చు. సో దీనిని మాత్రం ఈ సింబల్ని వేసుకుని దీనినే మీరు కంటిన్యూస్గా మేనిఫెస్ట్ చేసినట్లయితే మనీని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనీ పట్ల ఫస్ట్ మనం గౌరవాన్ని ప్రదర్శించాలి, ప్రేమతో ఉండాలి. నేను డబ్బుని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నాను, మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను అనేటటువంటి కాన్సెప్ట్ని మనం మనసులో పెట్టుకుని ఇది చేసినట్లయితే ఖచ్చితంగా మనీని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇదే దాంట్లో మనం ఏంటంటే మనీ పట్ల మనకున్నటువంటి ఫీలింగ్స్ని మనం వ్యక్తపరచాలి. ఆ డబ్బు ఎంత విలువైంది, ఎంత శక్తివంతమైనది. డబ్బు చాలా విలువైంది, చాలా శక్తివంతమైనది. సో ఏ పనినైనా కూడా డబ్బు అనేది కావాలి మనకి. సో ఆ శక్తి అనే దానిని మనం పొందడానికి, ఆ ఎనర్జీని మనం తీసుకోవడానికి మనం దాని పట్ల ప్రేమ అనే దాన్ని ప్రదర్శించుకోవాలి. సో అప్పుడు ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది.
ఎన్ని డేస్ చేయాలంటారు మేడం ఈ సింబల్ ఇది మినిమం 21 డేస్ ఉషా. 21 డేస్, మినిమం 21 డేస్, 21 మినిట్స్. 21 మినిట్స్. ఖచ్చితంగా మీరు దానిని కానీ మేనిఫెస్ట్ చేయగలిగినట్లయితే 100% డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మండలం క్లాస్ గురించి అడుగుతూ ఉన్నారు మనల్ని. లాస్ట్ మంత్ ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ ఈ మంత్ కూడా మళ్ళీ జరిగే అవకాశం ఉంటుందా? మేము అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం, మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, ఇలా చాలా టెక్నిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ ఎవరికి ఏది సూటబుల్ అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. వన్స్ మెడిటేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఎవరికి ఏది యాప్ట్ అయితే దాన్ని మాత్రమే మీరు కంటిన్యూ చేస్తారు కాబట్టి సో మండలం క్లాసెస్ ఎప్పటి నుంచి ఉంటాయి? 1-on-1 సెషన్స్ కావాలనుకున్న వాళ్ళకి మన టైమింగ్స్ అసలు ఏ విధంగా ఉంటాయంటారు? యాక్చువల్గా మండలం క్లాస్ లాస్ట్ అక్టోబర్ 1 స్టార్ట్ అయిందండి. టుడే ఇస్ ద లాస్ట్ క్లాస్. సో రేపటి నుంచి మళ్ళీ ఇంకొక మండలం క్లాసు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో మండలం అనేది ఏంటంటే 42 డేస్ నువ్వు ఒక డిసిప్లైన్గా పెట్టుకుని ఒక దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. 21 డేస్ ఈజ్ ద బాడీ సైకిల్ అయితే ఈ 21 డేస్లో నువ్వు అలవాటు పడి రిమైనింగ్ 21 డేస్ని నువ్వు అది ప్రాక్టీస్ చేయగలిగినప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. ఇట్స్ నాట్ ఏ 1 డే షో. ఒక్క రోజులో నేను అనుకున్నది నేను సాధించేస్తాను, నా సబ్ కాన్షియస్ మైండ్స్ తానంటే దానికి ప్రాక్టీస్ అనేది అవసరం. ప్రతి ఒక్కరి మనిషిలోని కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ తీసేసి నువ్వు నీ శక్తిని నువ్వు తెలుసుకొని నువ్వు కోరుకున్న ప్రతి దానిని నువ్వు పొందాలి అని అంటే నీకు మినిమం 42 డేస్ పడుతుంది. 42 డేస్ నుంచి 90 డేస్ వరకు కూడా పడుతుంది. డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పర్సన్. సో ఆ ఫ్రీక్వెన్సీని మనం రీచ్ అవ్వాలంటే బ్రహ్మ ముహూర్తం అనేది మనకి కరెక్ట్ టైం అనమాట. సో 4 o'clock నుంచి 5:30 వరకు కూడా మీరు దీనిని ప్రాక్టీస్ చేసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ వల్ల మీరు ఏది కావాలంటే దానిని పొందగలుగుతారు. సో ఈసారి నా మండలం క్లాస్లోని ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయండి. ఒకరికి హెల్త్ ఇష్యూ ఉంది, ఒకరికి ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, ఒకరికి రిలేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రతి చక్ర కూడా రిలేటెడ్ టు వన్ ఆర్గానిజం. మూలాధార చక్ర రిలేటెడ్ టు ద లెగ్స్, స్వాదిష్టాన రిలేటెడ్ టు ద రీప్రొడక్టరీ ఆర్గానిజమ్స్, మణిపుర రిలేటెడ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్, అనాహత రిలేటెడ్ టు ద హార్ట్, విశుద్ధి చక్ర రిలేటెడ్ టు ద ఇయర్స్ అండ్ నెక్, అలాగే త్రికుటి చక్ర రిలేటెడ్ టు ద ఐస్ అండ్ బ్రెయిన్. అలాగే సహస్రాకార స్థితిని మనం చేరుకోవాలని అంటే వీటన్నిటినీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, కడుపులో నొప్పి ఉంటుంది, హైపర్ అసిడిటీ ఉంటుంది, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటిని మీ యొక్క చక్రాస్ని బట్టి మీరు దానిని ఓవర్కమ్ చేసుకుని మీరు అనుకున్న స్థాయికి మీరు రీచ్ అవ్వాలి అనేది నా యొక్క ఎయిమ్. సో ఈసారి నేను తీసుకున్నటువంటి మండలంలో ఎవ్రీ మంత్ ఏంటంటే 6 days ఒక చక్ర గురించి రన్అప్ అవుతుంది. ఈసారి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ పర్టికులర్గా ఆ పార్ట్స్, కొంతమందికి నిద్ర లేకుండా ఉంటారు, ఇది దేనివల్ల అవుతుంది, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేవి దేనివల్ల అవుతుంది, అసలు మెయిన్ వీటన్నిటికీ కారణం ఎక్కడ ఉంది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.